దళిత క్రైస్తవులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని దళిత హక్కుల పోరాట సమితి స్పష్టం చేసింది. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని క్రైస్తవ ఐక్య కమ్యూనిటీ హాల్లో ఈ మేరకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే ఎస్సీ హోదాను కోల్పోతారనే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సంఘం నాయకులు కొమ్ము ప్రభాకర్, రాగుల రాముడు డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రకారం నచ్చిన దైవాన్ని పూజించే హక్కు అందరికీ ఉందని గుర్తు చేశారు. దళిత క్రైస్తవులకు న్యాయం జరిగే వరకు ఆందోళనలు, న్యాయ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. దళితులు క్రిస్టియన్ మతంలోకి మారినంత మాత్రాన హోదా ఎలా పోతుంది? ఎస్సీలకి ఎస్సీలుగానే ఉండాలి. ఎస్సీలు బీసీసీకి, బీసీఈకి అలా మారితే ఇప్పుడే క్రిస్టియన్ ఎస్సీలుగా ఉన్నప్పుడే వాళ్ళని బయట తిరగడం లేదు. బీసీసీ కిందికి పోతే అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ప్రభుత్వాలు అణగదొక్కే ప్రయత్నంలో భాగంగా ఈ ఒక నిర్ణయం, సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిందని మేము భావిస్తున్నాము. దానికి వ్యతిరేకంగా ఎక్కడికైనా పోయి ఏడైనా నిరసన చేసి దళిత కుల పోరాట సమితి తరఫున మేము ఈ ఎస్సీ హోదా, ఎస్సీలకి రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ కల్పించాలి. రిజర్వేషన్ మరి పోవడం ద్వారా దళితులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మరి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. లేదా సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చింది, దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా లేదని చెప్పేసి. దానివల్ల మరి ఈరోజు చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు చాలా తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. మరి అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం గత 12 సంవత్సరాల నుంచి మరి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అవసరం లేదు, ఈ రిజర్వేషన్లు తీసేయాలా, ఎందుకంటే పీఓ అయినోడు మరి అదే అధికారి అవుతాడు, అధికారి అయితే మరి మిగిలినటువంటి ఓసీ కులాలకు చెందినటువంటి వాళ్ళు బెల్లు కొడితే మనం తీసుకొని పోయి పేపర్ ఇవ్వాలా, పెన్ ఇవ్వాలా. మరి ఇట్లా దీనికి మూల కారణమే మరి రిజర్వేషన్లు తొలగించాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ బీజేపీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొడతాం. దళితులు క్రిస్టియన్ మతంలోకి మారినంత మాత్రాన హోదా ఎలా పోతుంది?